హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఒక స్వీట్ ఐటెం చేస్తున్నాను. అది సుజీ రవ్వతో కేక్. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: సుజీ రవ్వ 1 కప్, షుగర్ 1 కప్, మిల్క్ 2 కప్స్, బాదం, గీ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం గీ వేసుకుని అది మెల్ట్ అయ్యాక బొంబాయి రవ్వ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేయాలి. ఇది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలర్ చేంజ్ వచ్చే వరకు ఉంచాలి. చూసారా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఫ్రై అయ్యాక దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్, కాచి చల్లార్చిన పాలని 2 కప్స్ పాలు అందులో వేసి మిక్స్ చేయాలి. 2 కప్స్ పాలను వేసి దీన్ని మిక్స్ చేయాలి. అంతా కలిసేలా మిక్స్ చేయాలి. ఇప్పుడు పాలలో దీన్ని ఇలా నానబెట్టి ఉంచాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టి 1 స్పూన్ గీ వేసి ఆ గీ మెల్ట్ అయ్యాక షుగర్ వేసి 1 కప్ ఆఫ్ షుగర్ వేసి ఫ్రై చేయాలి. ఈ షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ వేయకూడదు. క్యారమెల్ అయ్యేలాగా చేయాలి. చూసారా, షుగర్లోంచి వాటర్ ఎలా వస్తుందో? చూసారా, షుగర్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. షుగర్ మెల్ట్ అవుతుంది. ఇంకా కలర్ చేంజ్ అవ్వాలి. చేంజ్ అయ్యాక నానబెట్టిన రవ్వ పేస్ట్ ఇందులో వేయాలి. ఇప్పుడు నానబెట్టిన రవ్వని ఇందులో క్యారమెల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేయాలి. స్వీట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం సాల్ట్ వేయాలి. ఆ తర్వాత ఫ్లేవర్ గురించి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలా మిక్స్ చేయాలి. కేక్ బౌల్ తీసుకుని నేను ముందుగానే గీ రాసి పెట్టాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను బాదం వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. ఇంకొక 5 మినిట్స్ ఉంచి మనం కేక్ బౌల్లోకి తీసేసుకుందాం. ఆల్మోస్ట్ ఇది రెడీ అయింది. చూసారా ఎలా వదిలిందో? ఇంకొక 1 మినిట్ ఉంచి అప్పుడు కేక్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది రెడీ అయిందండి. ఇప్పుడు కేక్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ అయ్యాక చల్లారాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కేక్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. కేక్ రెడీ అయింది. చూసారా, పీస్ కట్ చేశాను. ఇది 2 days వరకు ఉంటుంది. And do like, share, subscribe. Bye.